ఇప్పుడు విన్నారు బాబు సార్ వాళ్ళకి తెలుగు రాదు. తెలుగు రాదు. थोड़ा नहीं बहुत ज्यादा डाला ये नेक्स्ट मिनट है ये पढ़ाई फ्रेंड्स है देखो जैसे कलर తెలుస్తా पारी में అవసరం ఉండదండి ఎక్కువ వాళ్ళవి ఎదురాకాల డాబా వాళ్ళ లాలీపాప్లో ఎన్ని వాళ్ళవి రైస్ అంతా వాళ్ళది ఎదురాకాల చేపలు అంగటానికి వెళ్ళాలి మేము దుడ్డ ఐటమ్ వేసి పెట్టుకుంటాం సార్. ఇప్పుడు నిద్ర లేసి ఇస్తాం. అవునమ్మా రాత్రి వండుకోకూడదు కదమ్మా. రేత్రి ఎందుకు వండారు మరి? రేత్రి ఎందుకు వండుకుని రేత్రి అమ్మేసుకోవాలి కదమ్మా. ఇలా పెట్టుకుంటే అన్నం పట్టుకో. ఇప్పుడు ఏంటారు అన్నం ఎందుకు పెట్టకపోని ఓకే అంటే ఓకే తల్లి. అసలు అన్నం ఎప్పుడుదమ్మా? అన్నం కూడా నైట్ ఫ్రిడ్జ్ లో అలా పెట్టాలి. కస్టమర్లకు వేసేద్దాం సార్. ఎవరి కోసం మరి? మేము దానికి ఉన్నాయి సార్ బర్రెలు దాని ఫ్రిడ్జ్ లో ఎందుకు పెడతాం? వాళ్ళు వస్తారు. వీళ్ళు ఎందుకు పెట్టారో తెలియదు సార్. వస్తారు వాళ్ళు తీసుకెళ్తారు. అది మా అదేస్తే ఎడకంటారు సార్. నా పేరా ఎమర్ సుబ్బమ్మ. ఓనర్ నేను కాదు సార్. నేను మీ డీటెయిల్స్ ఇస్తారా గవర్నమెంట్ పిలుస్తారమ్మా? ఎవరు లేదు సార్. నెల్లూరు పోయాడు అబ్బాయి వచ్చిన మా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఎవరితో మాట్లాడాలమ్మా? ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇప్పుడు మేము ఇది ఏదో ఒకటి సీజ్ చేస్తాము. ఎవరితో మాట్లాడాలి? ఓనర్ మాట్లాడాలి. లేదు సార్ ఆయన
ఫోన్ చేయమా ఫోన్ చేయండి. కట్టండి కేసు రాస్తాం. చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని రెస్టారెంట్లు, దాబాలు, హోటల్స్లో ఏవైతే తినే పదార్థాలు ఉన్నాయో, వెజ్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఒకసారి వెరిఫికేషన్కి వెళ్ళాము ఈరోజు. కానీ కొన్ని హోటల్స్ చూసినట్లయితే నిజంగా ఆ పదార్థాలను చూస్తే ఒక రకమైన భయం కలిగింది. అటువంటి పదార్థాలన్నింటినీ కూడా సీజ్ చేసి వారికి ఫుడ్ లైసెన్స్ లేదు అని కూడా గుర్తించి ఫుడ్ సేఫ్టీ అధికారి నీరజ మేడం గారితో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాము. అటువంటి హోటల్స్ అన్నింటినీ గుర్తించి వారికి నోటీసులు జారీ చేసి 7 days లోపల వాళ్ళని అవి రెక్టిఫై చేసుకోమని ఫుడ్ లైసెన్స్కి అప్లై చేసి ప్రభుత్వ పరంగా రావాల్సిన అనుమతి పత్రాలను తీసుకున్న తర్వాత వ్యాపారాలు చేయమని చెప్పాము. అట్లు చేయని యెడల 10 రోజుల తర్వాత ఏదైతే శాఖాపరమైనటువంటి తదుపరి చర్యలు ఉంటాయో అవి తీసుకోవడం జరుగుతుంది. పిచ్చిరెడ్డిపాలెం నగర ప్రజలకు కూడా మున్సిపల్ కమిషనర్గా నా విజ్ఞప్తి, మీరు ఏదైనా హోటల్స్ నుంచి ఆహార పదార్థాలు కానీ తినే పదార్థాలు కానీ కొనుగోలు చేసే విషయంలో కొంచెం జాగ్రత్తతో వ్యవహరించి కొనుగోలు చేయాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే వ్యాపారస్తులు కూడా ఎటువంటి రంగులు కానివ్వండి, టెస్టింగ్ సాల్టులు కానివ్వండి, నిల్వ ఉన్న వాటిని వండి ప్రజలకు అందజేయడం కానివ్వండి, ఇంకొకసారి కనుక జరిగితే క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజల ఆరోగ్యంతో ఎవరు దయచేసి ఆటలు ఆడుకోవద్దు. ప్రజలకు ఆరోగ్యకరమైన భోజనం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సుమారుగా 12 దాబాలు అయితేనేమి, రెస్టారెంట్లు అయితేనేమి విజిట్ చేయడం జరిగింది. అందులో బాలాజీ ఫుడ్ సెంటర్ ఒకటి, దిల్కుష్, 666, జేసీ, ఇందిరా, పద్మప్రియ, గ్రీన్ పార్కు, కార్తికేయ, జగదీష్, వీటిలో నుంచి ఏవైతే పదార్థాలు పాడైపోయినాయో వాటిని గుర్తించి వాళ్ళ ద్వారానే మా వెహికల్లో డెస్ట్రాయిడ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చాము. మళ్ళీ ఈ విజిట్స్ అనేది ఫ్రీక్వెంట్గా చేస్తాము. ఇంకొకటి పానీపూరి బండ్లు ఒకటి, చికెన్ పకోడీ బండ్లు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి ప్రజలకి. వాటిని కూడా ఈసారి నెక్స్ట్ టైం మళ్ళీ సర్ప్రైజ్గా ఇలాగే శాంపిల్స్ తీసుకొని అలాంటి వాటి మీద కూడా రైడ్స్ చేసి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం.